మరణాత. దేవుని వాక్యం చదువుకుందాం. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. పరమగీత గ్రంథము. స్త్రీలలో అధిక సుందరి బగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చు. దేవదేవుని ఆశీర్వాదములు కూడి వచ్చిన ఎల్లరకును ప్రభు సదా రాకడ మేఘమెక్కు వరకు దయచేయునుగాక. ఆమేన్. మరణాత. వాక్కు వినవచ్చిన వారలకు మంచిదండి. ప్రభునందు ప్రియమైన వారలారా, పరమగీత గ్రంథములోని 5వ అధ్యాయము 9వ వచనములో యెరూషలేము కుమార్తె అనబడిన వారు, చిలికాండ అనబడిన వారు అడుగుతున్నారు, నీ ప్రియుని విశేషమేమి. ఈ దినాల్లో మనందరికీ ఏం కావాలంటే విశేషం అనేది కావాలి. ఏంటి విశేషమని ఆయా సందర్భాల్లో మనందరం కూడా అడిగేవారమే. దేవుని బిడ్డలారా, ప్రతి సందర్భంలో ఈ విశేషం అనే మాట మనం వింటూ ఉంటాం. పుట్టినరోజు జరుపుకునే యవ్వన బిడ్డలైన వారిని అడుగుతారు, ఏంటి ఈరోజు స్పెషల్, ఏంటి ఈరోజు విశేషం. అలాగే గృహాల్లో అడుగుతూ ఉంటారు, ఈరోజు ఏమి వంట, స్పెషల్ ఏంటి, విశేషం ఏంటి. అలాగే వివాహమైనటువంటి స్త్రీలైన వారిని ఉద్దేశించి పుట్టింటి వారు అడుగుతారు, ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఏంటి విశేషం అమ్మా, ఏమైనా విశేషమా అని అడుగుతూ ఉంటారు. అలాగే ఈ పరమగీత గ్రంథములో కూడా యెరూషలేము కుమార్తె అనబడిన వారు ప్రియురాలు అనబడిన సంఘ వధువుకు సాదృశ్యముగా ఉన్న, పెండ్లి కుమార్తెకు ప్రతిరూపముగా ఉన్నటువంటి ఈ ప్రియురాల్ని యెరూషలేము కుమార్తె అనబడిన వారు అడుగుతున్నారు, నీ ప్రియుని విశేషమేంటి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ పరమగీత గ్రంథము గురించి దైవజనుడు మన ఆత్మీయ తండ్రి గారు తెలియచేస్తూ, బైబిల్ గ్రంథానికి 2 కన్నుల వంటివని తెలియచేశారు. పరమగీతము, ప్రకటన గ్రంథము. ఆత్మీయ నేత్రముతో చూచేవారికి మాత్రమే అర్థమయ్యే గ్రంథాలు పరమగీతము, ప్రకటన గ్రంథము. మాటలోను, చూపులోను, నడకలోను, వినికిడిలోను లోపము లేని వారే ఈ గ్రంథములోనికి రాగలరు అని సెలవిచ్చారు. అలాగుని ఈ గ్రంథము పఠించక మునుపు, ఈ గ్రంథము చదవక మునుపు, ఈ గ్రంథములోనికి రాకమునుపు కొన్ని గ్రంథములు లేదా కొన్ని పుస్తకములు కూడా బైబిల్ గ్రంథంలో నుండి చదువుకోవాలి అని సెలవిచ్చారు. వాటిలో మొదటిది ఆదికాండములోని ఆదామవులైన వారు పాపములో పడకముందున్న సంగతిని చదివి ఉండాలి, ఆ సంగతిని నెమరు వేసుకునేవారై ఉండాలని సెలవిచ్చారు. ఈ పరమగీత గ్రంథం అర్థమవ్వాలంటే, ఇందులోకి రావాలంటే, ఈ అనుభవం కలిగిన వారై ఉండాలంటే ఆదామవులైన వారు పాపములో పడకముందున్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అన్నారు. రెండవదిగా ఆదికాండం 24వ అధ్యాయంలో రెబెక్కమ్మ గారి చరిత్రను మీరు చదవాలి అని సెలవిచ్చారు.
రెబెకమ్మ పెండ్లి కుమార్తెకు రెబెకమ్మ గారు ఎలా సాదృశ్యముగా ఉన్నారో ఆ సంగతిని మనము చదివిన వారమై ఉండాలి అన్నారు. అలాగునే మూడవది యెషయా గ్రంథములోని 54వ అధ్యాయము 5వ వచనములోని సంగతి కూడా చదవాలి. నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడనే సంగతిని నెమరు వేసుకోవాలి. మరొక సంగతి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనం కూడా చదవాలి. అలాగే హోషేయ గ్రంథములోని 1వ అధ్యాయము 3వ అధ్యాయంలోని విషయాలను నెమరు వేసుకోవాలి. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము అందులో బుద్ధిగల కన్యకల సంగతి కూడా నెమరు వేసుకోవాలి. అలాగే ఎఫెసీ పత్రికలోని 5వ అధ్యాయములో ఉన్న సంగతులు కూడా పెండ్లి కుమార్తెను ఉద్దేశించి వధువును ఉద్దేశించి రాయబడినటువంటి సంగతులు కూడా నెమరు వేసుకోవాలని సెలవిచ్చారు. అలాగే ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ గ్రంథములు రాయగలిగినటువంటి సొలొమోను గారికి 3 పేర్లు కనబడుతూ ఉన్నాయి. మొదటి పేరు దేవుడు పెట్టారు, నాతాను ప్రవక్త ద్వారా ఎదిజ్యా అని కనబడుతుంది. వారి పరిపాలన బట్టి పెట్టబడిన పేరు సొలొమోను. వారి జ్ఞానం బట్టి పెట్టబడిన పేరు ప్రసంగి. ఈ 3 పేర్లు వారి సొలొమోను గారికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలోను, అలాగే రాజుల గ్రంథము 4:32లో ఆయన రాయబడిన సామెతలు రాశారు. అలాగే 2వ సమూయేలు గ్రంథములో 12, 24, 25 వచనములో ఆ సంగతులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ పరమగీత గ్రంథమే ధ్యానము చేయకమునుపు ఈ అనుభవాలన్నీ కలిగి ఉండాలని తండ్రి గారు సెలవిచ్చారు. ఈ పరమగీతం అర్థం అవ్వాలంటే ఇలాగ వరుసగా ఆది కాండముల విషయాలు, అలాగే ఆదామవులైన వారు పాపములో పడకముందున్న విషయాలు, రెబెకమ్మ గారి చరిత్ర, యెషయా గ్రంథంలోని సంగతులు, హోషేయ గ్రంథ సంగతులు, మత్తయి సువార్త 25లో బుద్ధిగల కన్యకల సంగతి, ఎఫెసీ పత్రికలోని 5వ అధ్యాయం సంగతులు, ఈ సంగతులన్నీ చదువుకున్న వారికి ఈ పరమగీతం అర్థమవుతుంది అన్నారు. అలాగునే దేవుని బిడ్డలారా, యూదులైన వారు ఈ గ్రంథాన్ని పఠించాలంటే వారికి మైనార్టీ తీరాలి అని సెలవిచ్చారు. ఇప్పటికీ ఈ పరమగీతాన్ని వారు పాటగా కట్టుకుని పాడుకుంటూ నాట్యము చేస్తూ ఉంటారంట. పరమగీతాన్ని ఇది పరలోకపు పాట అన్నారు, పరమార్థికమైన పాట ఇది అన్నారు. అలాగే దీన్ని దైవజనుడు తెలియచేస్తూ ప్రేమ సంభాషణల పుస్తకం అన్నారు. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుని ప్రేమ ఎంత నిష్కళంకమైనదో, ఆ ప్రేమ ఎంత మాధుర్యము కలిగిందో, ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఆ ప్రేమలో ఎంత యథార్థత ఉన్నదో అని దాని గురించి పరమగీత గురించి తెలియచేస్తూ ఇది ప్రేమ సంభాషణల పుస్తకం అన్నారు. అలాగే గీతాలకు గీతం అని కూడా ఈ గ్రంథాన్ని తెలియజేస్తూ ఉంటారు పేద పండితులైన వారు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన వారులారా, మన అంశంలోకి వస్తూ ఉన్నాం. మొదటిది దేవుని ప్రత్యేకత, రెండవది బైబిల్ మిషన్ యొక్క ప్రాముఖ్యత, మూడవది బేతెలు గృహం యొక్క ప్రాముఖ్యత. దేవుని ప్రత్యేకత, బైబిల్ మిషన్ యొక్క ప్రత్యక్షత, బేతెలు గృహం యొక్క ప్రాముఖ్యత. ఆత్మీయ స్వస్థతలో తండ్రి గారు రాస్తూ ఈ పరమగీతములో ఉన్నటువంటి ఈ వచనం గురించి తెలియచేస్తూ తండ్రి గారు అన్నారు, ఈ గీతము యొక్క ఈ మాటలో ఉన్నటువంటి అర్థము లేక దీనికి సంబంధించిన అన్వయ మిషను బైబిల్ మిషను, ఇది బైబిల్ మిషన్ వారికి చెందుతుంది అన్నారు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, రాకడ వధువు యొక్క అనుభవ అంతస్తు, ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ప్రియురాలుని అడుగుతూ ఉన్నారు యెరూషలేము కుమార్తెలు అనబడిన వారు. ఏమడుగుతున్నారయ్యా అంటే, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, ఇంత ఘనంగా మాట్లాడుతున్నావు, గొప్పగా చెప్తున్నావు, ఇంత ప్రత్యేకంగా నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు కదా, ఏంటో ఆ ప్రత్యేకత మాకు చెప్పు, ఆ ప్రత్యేకత ఏంటో మాకు తెలియచేయి అంటున్నారు. అప్పుడు ఇక్కడ వధువు అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు,
మొదటి మాట ధవలవర్ణుడు అని ఈ వధువు సంఘము తెలియచేస్తూ ఉంది, లేక ఈ ప్రియురాలు తెలియచేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లక్షణములలో మొదటి లక్షణం ఏంటంటే ఆయన ధవలవర్ణుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు అనే సంగతిని ఈ ప్రియురాలు తెలియచేస్తూ ఉంది. ప్రియమైన వారలారా, ఆయన లక్షణములను ధ్యానం చేస్తున్నటువంటి ఈ ప్రియురాలు తెలియచేస్తూ ఉంది. తండ్రి గారు రాసినటువంటి పాటలో ఒక కీర్తన పాడుకుందాం. చేసుకున్న రాదు అపార్థం చేసుకున్న కీర్తనలో చరణం పాడుకుందాం. పరమదేవుడే ప్రేమం పరమన్యాయ సంతానం గురుదర్శకి విధానం అమాసుందరం వరగుణమీరుగాని సా వరగుణమీరుగాని నానా చేసి కొనరాదు ఆపాదము చేసి కొనరాదు దేవుని అపాదము చేసి కొనరాదు పరిశోధన పాదము చేసి కొనరాదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన లక్షణముల గురించి రాయబడిన పాట, అందులో కొన్ని విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు అంటే తెల్లనివాడు, అంటే మహిమ కలిగినవాడు. హెబ్రీ భాషలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నారు. కబోర్డ్ అన్నారు, అంటే ఒక గౌరవానికి సూచన, ఒక వైభవానికి సూచన. ఈ మహిమ అనే మాటను గురించి హెబ్రీ భాషలో తెలియజేస్తూ ఉన్నారు. అలాగే గ్రీకులో తెలియజేస్తూ ఉన్నారు. డోక్సా అన్నారు దేవుని మహిమను ఉద్దేశించి. అంటే ఈ ధవలవర్ణుడు మహిమ గలవాడు, ప్రకాశించేవాడు అని ఈ సంగతులు ఈ వధువు సంఘము లేక ఈ ప్రియురాలు అనబడినటువంటి పెండ్లి కుమార్తె తెలియచేస్తూ ఉంది. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలియచేస్తూ ఉంది. ఆ గొప్పతనాన్ని, ఆ మహిమని దేవదూతలు కూడా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో తెలియచేస్తూ ఉన్నారు. సైన్యముల గణపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము మహిమతో నిండి ఉన్నది. నా ప్రియుడు ధవలవర్ణుడు అంటే తెల్లనివాడు, మహిమ కలిగినవాడు. ఆ మహిమని వర్ణిస్తూ ఉన్నారు, లేక స్తుతిస్తూ ఉన్నారు దేవదూతలు. అలాగే నిర్గమాకాండము 33వ అధ్యాయంలో దేవుడు అంటున్నారు, నా మహిమ. ధవలవర్ణుడు ఎవరయ్యా అంటే మహిమ గలవాడు. ఇక్కడ దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా 4 జీవులు ఈ మహిమను గణపరుస్తున్నాయి. 24 పెద్దలు పరలోకవాసులు ఈ మహిమను గణపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మహిమ గలవాడు, ఈ మహిమ గలవాడిని ఎలా మహిమ గలవాడని చెప్తుందయ్యా వధువు అంటే, ప్రకాశించే ఆయన లక్షణాలను బట్టి మహిమ గలవాడని వధువు చెప్తూ ఉంది. ప్రకాశించే లక్షణములు, ఒకటి సొగసు, అనగా దేవుని లక్షణాలే ఆయనకి సొగసు, దేవుని లక్షణాలే ఆయనకు అలంకారము, దైవ లక్షణాలే ఆయనకు సౌందర్యము. మన తండ్రి గారు దేవదాసయ్య గారు రాసినటువంటి పుస్తకాల్లో మనం క్రమం చేసుకుంటూ ఉంటాం. అందులో మొదటి పుస్తకము దైవ లక్షణములే. ఆ దైవ లక్షణములు రాశారు కదా, ఆయన అనాది దేవుడు, ప్రేమ గలవాడు, జీవము గలవాడు, న్యాయము గలవాడు. అందులో రాశారు త్రైక స్థితి 12 లక్షణములు రాశారు తండ్రి గారు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ లక్షణములన్నీ ధ్యానిస్తూ ఉంది కనుక, ఈ లక్షణాలన్నీ సంఘవధువు అయినటువంటి ఈ ప్రియురాలు సన్నిధిలో కూర్చుని చూస్తూ ఉంది కనుక, నా ప్రియుడు ధవలవర్ణుడు అంటుంది. ఆయన ధవలవర్ణుడని ఎవరు చెప్పగలరయ్యా అంటే, ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన ముఖము చూస్తూ ఆయన స్వరం వింటూ ఆ మహిమ అనుభవించేవారే మహిమ గలవాడని చెప్పగలరు. ఈ అనుభవాన్ని ఈ వధువు కలిగింది కాబట్టి నా ప్రియుడు ధవలవర్ణుడు అంటుంది. కాబట్టి ఎవరైతే సన్నిధిలోకి వెళ్తారో, ఈ లక్షణాలు ఎవరైతే ధ్యానం చేస్తారో వారే ఈ అనుభవాన్ని సంపాదించుకుంటారు. ఏ అనుభవం అంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, మహిమ కలిగిన వాడు, నా ప్రియుడు గొప్పవాడని ఎవరు చెప్పగలుగుతారయ్యా అంటే, లక్షణములు ధ్యానం చేసేవారే. సన్నిధిలోకి ఎవరు వెళ్తారో, ఎలా వెళ్ళాలో కూడా తండ్రి గారు తెలియచేశారు. శుద్ధిగా వెళ్ళాలి,
బుద్ధిగా వెళ్ళాలి, వృద్ధి కోరేవారిగా వెళ్ళాలి తండ్రి గారు తెలియచేశారు. అలాగే దేవుని స్వరము ఆ సన్నిధిలోకి వినేవారిగా వెళ్ళాలి, దేవుని మాట వినేవారిగా వెళ్ళాలి, దేవుని చూచేవారిగా వెళ్ళాలి, ఆ సంగతులు వ్రాసుకునేవారిగా వెళ్ళాలి, అవి మరలా నెమరు వేసుకునేవారిగా, వాటి ప్రకారం జీవించేవారిగా, అవి ఇతరులైన వారికి చెప్పేవారిగా సన్నిధిలోకి వెళ్ళాలని చెప్పారు. ఇదంతా కలిపి సన్నిధి అన్నారు తండ్రి గారు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ అనుభవాలన్నీ కలిగిందే వధువు సంఘం అంటున్నాం మనం. ఈ ప్రియురాలు అంటుంది ఆయన లక్షణాలన్నీ ధ్యానం చేస్తుంది కనుక, ఆయన లక్షణాలన్నీ చూస్తూ ఉంది కనుక ఈ ప్రియురాలు అంటుంది ఆయన ధవలవర్ణుడని ఈ ప్రియురాలు తెలియచేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారులారా, కీర్తన 50వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం, ఒకసారి చదువుకుందాం. కీర్తన 52వ వచనం. పరిపూర్ణ సౌందర్యము గల అమ్మ, సియోనులో నుండి దేవుడు ప్రకాశించుతున్నాడు, మన దేవుడు వేం చేయుచున్నాడు. కాబట్టి ప్రకాశించేవాడు. అలాగే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. దానియేలు ప్రవక్త అయిన దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, ఇంకను సింహాసనుడు చూచితిని, మహావృద్ధుడక్కడు కూర్చుండెను. అక్కడ చదవండి. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగా ఉన్నవి, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చే వలె తెల్లగా ఉన్నవి తెలియజేస్తూ ఉన్నారు. ఇదే మాట ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము 16వ వచనంలో కూడా ఈ మాట కనబడుతూ ఉంది. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉన్నవి. ఆయన నేత్రములు చాలా ప్రభునందు ప్రియమైన వారులారా, ఇదిగో ఈ లక్షణాలన్నీ ఆమె చూస్తుంది కనుక, ఈ లక్షణములన్నీ ఈ సంఘము లేక ఈ వధువు చూస్తూ ఉంది కనుక తెలియచేస్తూ ఉందన్నమాట. నా ప్రియుడు ధవలవర్ణుడు. కాబట్టి ఈ లక్షణములు అనాది 68వ కీర్తన 33లోను, యెషయా గ్రంథం 63:16లోను, అలాగే 2వ పత్రిక తిమోతి పత్రిక 1:9లో ఈ అనాది లక్షణం కనబడుతూ ఉంది. అలాగే పరిశుద్ధుడు కీర్తన 99:9లోను, యెషయా గ్రంథము 57:15, 3 ప్రకటన 7లో కూడా కనబడుతుంది పరిశుద్ధుడు. అలాగే స్వతంత్రుడు నిర్గమాకాండము 3:14, రోమా 8:34, హెబ్రీ 7:24 కనబడుతూ ఉన్న ఈ వాక్యాలు. అలాగే సర్వవ్యాప్తి ఇర్మియా గ్రంథం 23:25లో కనబడుతుంది. నిరాకారము ద్వితీయోపదేశకాండం 4:15-16లో కనబడుతుంది. యెషయా గ్రంథం 40:18లో, యోహాను సువార్త 4:24లో కనబడుతూ ఉన్న విషయాలు, ఆయన లక్షణములు ఎక్కడెక్కడ ఉన్నాయో. అలాగే శక్తి ఆదికాండం 17:1, కీర్తన 147:5, హెబ్రీ పత్రిక 7:25 కనబడుతుంది. అలాగే జీవము కీర్తన 15:46, యోహాను సువార్త 1:4, యోహాను రాసిన సువార్త 11:25లో కనబడుతుంది. ప్రేమ 1 యోహాను పత్రిక 4:8 వచనం, 2 కొరింథీ 13:11, ఇర్మియా 31:3. అలాగే న్యాయము కీర్తన 7:17, కీర్తన 9:7, కీర్తన 96:10. జ్ఞానము యోబు గ్రంథం 12:16, కీర్తన 36:5, కొలస్సై 2:3. అనంతము యోబు గ్రంథము 36, అలాగే కీర్తన 90వ అధ్యాయం 2వ వచనం, దానియేలు గ్రంథం 7:14 వచనాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన వారులారా, ఆ లక్షణాలన్నీ కూడా ఈ వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే ప్రభునందు ప్రియమైన వారులారా, ఇదే మహిమను మోషే గారు చూచారు, ఇదే మహిమను ఇశ్రాయేలు చూచారు, ఇదే మహిమను సొలొమోను గారు కట్టించిన దేవాలయంలో కూడా కనబడుతుంది. ఆ మహిమే బైబిల్ విషయం బయలుపరిచింది. ఆ మహిమే ఈ 87వ మహోత్సవము. ఆ మహిమే మనందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చింది. తండ్రి గారు చరణం రాశారు, క్రిస్మస్ పాటల్లో మనం పాడుకుంటాం. మహిమ లోకంబున
సరే, మంచిది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ మహిమ గురించి దైవజనుడు తండ్రి గారు ఒక మాట తెలియచేశారు క్రిస్మస్ వర్తమానాల్లో. అసలు మహిమ అంటే ఏమిటి అనే మాటను చెప్తూ, సూర్యకాంతి ఎండ అంటాము, చంద్రకాంతిని వెన్నెల అంటాము, దేవుని కాంతి పేరే మహిమ అన్నారు తండ్రి గారు. గుండ్రు దేవాలయంలో ఆత్మీయ తండ్రి గారు కూడా ఈ విషయాలు వర్తమానాలు పుస్తకాలు రాకమునుపు తెలియచేశారు. ఆ సందర్భాల్లో విన్నాం ఈ సంగతి మేము కూడా. ప్రియమైన వారులారా, దేవుని కాంతి పేరే మహిమ అన్నారు. సూర్యకాంతిని ఎండ అంటాము, చంద్రకాంతిని వెన్నెల అంటాము, దేవుని కాంతి పేరే మహిమ. ఆ మహిమను ఈ వధువు సంఘము సన్నిధిలో కూర్చొని చూస్తూ ఉంది కనుక నా ప్రియుడు ధవలవరుడు అంటుంది. అంటే సన్నిధిలో కూర్చుని ఎవరైతే ఆ మహిమ చూస్తారో ఏమని చెప్పగలరయ్యా అంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు అని చెప్పగలరు. గుంటూరు వెళ్ళారు, ఏం తీసుకొచ్చారయ్యా అంటే మనం ఏం చెప్పాలి? దేవుని సంగతులన్నీ తీసుకుని వెళ్ళడమే ఆ మహిమ. ఆశీర్వాదాలు మోసుకుని వెళ్ళడమే ఆ మహిమ. దీవెనలతో ఏడాదంతా నింపబడటమే ఆ మహిమని మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రత్యేకత కనబడుతూ ఉంది. మహిమ గలవాడు తండ్రి అయిన దేవుడు మహిమ గలవాడే. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మహిమ గలవాడే, ప్రత్యేకమైన వాడే. అనగా ప్రభునందు ప్రియమైన వారులారా, కుమారుడైనటువంటి యేసు ప్రభువారు కూడా ప్రత్యేకమైన వారే. తండ్రి యొక్క లక్షణాలను బట్టి తండ్రి ప్రత్యేకమైన వాడైతే, ఆయన సొగసును బట్టి తండ్రి ప్రత్యేకమైన వాడైతే, లక్షణములే అలంకారముగా కలిగిన తండ్రి ప్రత్యేకమైన వాడైతే, స్వరూపాన్ని బట్టి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రత్యేకమైన వారే. ఆయన స్వరూపాన్ని బట్టి కుమారుడైన యేసు ప్రభు కూడా ప్రత్యేకమైన వారే. ఆయన స్వరూపం అనగా జన్మముకు ఆయన ప్రత్యేకమైనదే. ఇదిగో కన్య గర్భవతి అయి కుమారుని కనును అని యెషయా ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాటను బట్టి, దావీదు కుమారుడు యేసోపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించింది, కుమారుని పరిశుద్ధాత్మలు కలిగింది, ఓ కుమారుని కనును అనగా జన్మకాలంలో ఆయన మహిమ కనబడుతుంది. ఆయన జన్మకాలము ఒక మహిమే, ఆయన బోధకాలము ఒక మహిమే. అంటారు కదా శాస్త్రులు పరిసయ్యుల వలె కాక ఈయన అధికారము గలవాని వలె బోధించారు. ఈయన అధికారము గలవాని వలె బోధించారు. ప్రభునందు ప్రియమైన వారులారా, మార్క్స్ వార్త 1:22లో మనకు ఆ మాట కనబడుతూ ఉంటుంది. మార్కు 1:22. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన జన్మం ఆశ్చర్యమే. కన్యక గర్భమందు జన్మించడం బట్టి ఆయన జన్మం ఆశ్చర్యమే. రెండవది ఆయన బోధ ఆశ్చర్యమే. మూడవది ఆయన చేసినటువంటి అద్భుతాలను బట్టి ఆశ్చర్యమే. ప్రభునందు ప్రియమైన వారులారా, అక్కడ చూస్తూ ఉన్నాం మనం. మత్తయి సువార్త 13:54 చూద్దాం ఒకసారి. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? కాబట్టి అద్భుతములు చేయడం బట్టి యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారు, జన్మమును బట్టి గొప్పవారు, బోధను బట్టి గొప్పవారు, విశేషమైన వారు. అద్భుతములు చేయడం బట్టి యేసుక్రీస్తు ప్రభువారు విశేషమైన వారే. అలాగే శ్రమ అనుభవించడం బట్టి ఆయన విశేషమైన వారే. ఆయన అనుభవించిన మరణాన్ని బట్టి ఆయన విశేషమైన వారే. అలాగే ఆయన పునరుద్ధానం బట్టి ఆయన విశేషమైన వారే. అలాగే ఆరోహణాన్ని బట్టి ఆయన విశేషమైన వారే. రెండవ రాకడను బట్టి మధ్యాకాశములోకి సంఘాన్ని కొనుక్కోవడానికి వచ్చే ఆ రాకడని బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభువారు విశేషమైన వారే. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని వాక్యము వింటూ ఉన్న వారులారా, ఆయన విశేషాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన పరిచర్య అంతా విశేషమైనదే. తండ్రి వలె ఈ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధమైన వాడే. ఆయన యొక్క ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రవర్తన బట్టి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు విశేషమైన వారే. రత్నవర్ణుడు అని అంటుంది వధువు. నా ప్రియుడు ఒకటి ధవలవర్ణుడు, రెండవది రత్నవర్ణుడు. అనగా ఈ లక్షణాలన్నిటిని బట్టి ఎవరయ్యా ఈ ప్రభు అంటే రత్నవర్ణుడు. జన్మము నుండి రేపు
మధ్యాకాశములో సంఘాన్ని కొనిపోవడానికి రానయ్యున్న రాకడ వరకు కూడా ఎవరయ్యా ఈయన ఈ రత్నవరుడు అంటే ప్రత్యేకమైన వాడే, విశేషమైన వాడే. అలాగే ప్రభునందు ప్రియమైన వారులారా, మూడవ మాట ఆయన పోల్చదగిన వాడు అంటుంది. ఈ సంఘవధువు అంటుంది ఆయన పోల్చదగిన వాడు అనగా పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలను బట్టి, ఆత్మ తండ్రి యొక్క కార్యాలను బట్టి నేను నా ప్రియుణ్ణి ఎరుగుదును. అమ్మ ఒకసారి చదువుతారా? 5:10 పరమగీతము 5:10. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును, అతని శిరస్సు అపరంజి వంటిది. చాలు. ప్రభునందు ప్రియమైన వారులారా, అతన్ని గుర్తింపవచ్చును, నేను గుర్తింపగలను అని తెలియచేస్తూ ఉంది. ఆయన ఎక్కడ ఉన్నా నేను గుర్తిస్తాను. యెషయా గ్రంథము 40 అధ్యాయము 25 వచనం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 25 వచనం. నీవు ఇతనితో సమానుడవని, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో నాతో సమమైన వాడు లేడు, నాతో సమానమైన వాడు లేడు, నాతో సమఉజ్జీగా ఉండేవారు ఎవరు లేరు అని తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే 2వ గ్రంథము సమూయేలు గ్రంథము 7:22లో కూడా ఒక మాట కనబడుతూ ఉంది. 2వ గ్రంథం 7:22. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొకడును లేడు, నీ వంటి దేవుడు ఒక్కడు లేడు. అంటే సమమైన వాడు లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు, నీవు తప్ప మరెవరు లేరు. గుర్తింపదగిన వాడుగా ఈయన కనబడుతున్నాడు. ఎక్కడున్నా కానీ నేను గుర్తింపగలను. 10,000 మందిలో కూడా నేను గుర్తింపగలను. నా ప్రియుణ్ణి, నా రక్షకుణ్ణి, నా విమోచకుణ్ణి నేను గుర్తింపగలను అని వధువు సంఘం అంటుంది. అలాగే మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక మాట కనబడుతూ ఉంది. మీకా 7:18. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన వారు ఎవరైనా ఉన్నారా? ఆయన కనికరము చూపటయందు. దేవుని బిడ్డల చాలము. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇదిగో ఆయనతో సమమైన వాడు ఎవరు లేరు. ఈ వధువు సంఘం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఆత్మ తండ్రి యొక్క కార్యాలు పెంతెకోస్తు పండగ దినం మొదలుకొని సంఘము మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకునేంత వరకు కూడా ఆత్మ తండ్రి చేసే కార్యాలను నేను గుర్తించగలనంటుంది వధువు సంఘము. ఆయన పోల్చదగిన వాడు. ఆత్మ తండ్రి కార్యాలయ్యో, లోక కార్యాలయ్యో, శరీర కార్యాలయ్యో నాకు తెలుసు అని వధువు సంఘం అంటుంది. లేక ఈ ప్రియురాలు అంటుంది, లేక ఈ పెండ్లి కుమార్తె అంటుంది, ఆయన ఎక్కడ ఉన్నా కూడా నాకు తెలుసు. యోహాను గారు రాసిన సువార్త 14:16 వచనంలో ఆత్మ తండ్రి యొక్క మాటలు అక్కడ మనకు కనబడతా ఉన్నాయి. నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. కాబట్టి ఆత్మ తండ్రి యొక్క కార్యాలు నేను ఎరుగుదును. ఇదిగో ఆయన ఎలా ఉంటాడో, ఆయన కార్యాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. 26వ వచనంలో కూడా ఆ మాట కనబడుతూ ఉంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. కాబట్టి ఆయన నాకు తెలుసు అంటుంది వధువు సంఘము. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మనం. ఆయన ధవలవరుడని, రత్నవరుణుడని 10,000 మంది పురుషులలో ఆయన పోల్చదగిన వాడు. అందుకనే ప్రత్యేకమైన వాడు. ఆయన మహిమ లక్షణాలను బట్టి ప్రత్యేకమైన వాడు. కుమారుడిగా వచ్చి ఆయన చూపిన ప్రవర్తన బట్టి ఆయన ప్రత్యేకమైన వాడు. సంఘముల నిమిత్తమై, సంఘము కొరకు, సంఘమును సిద్ధపరిచే పని మీద వచ్చి లేక పని చేస్తూ ఉన్నటువంటి ఆత్మ తండ్రి కూడా ప్రత్యేకమైన వాడే. గలతీ పత్రిక 5:22లో ఆ విషయాలన్నీ కూడా అక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఆత్మ తండ్రి కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. 5:22 నుంచి అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఇవన్నీ కూడా చాలా
ప్రభునందు ప్రియమైన వారలారా, ఆత్మ తండ్రి లక్షణాలు, నేను ఆయన్ని గుర్తెరుగుదును, నేను చూచుదును, నేను గుర్తెరుగుదును అని ఈ వధువు సంఘం తెలియచేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇదిగో ఈ అడిగినటువంటి ఈ పరమగీతములో చెలికత్తెలు లేక చెలికాండ్రు అనబడిన వారు ఎవరైతే అడిగారో వారికి ఈ వధువు తెలియచేస్తూ ఉంది. ఆయన ధవలవర్ణుడు, లక్షణములు బట్టి, సొగసును బట్టి, సౌందర్యాన్ని బట్టి ఆయన ధవలవర్ణుడు. రెండవది కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్రను బట్టి లేక ప్రవర్తన బట్టి ఆయన రత్నవర్ణుడు. అలాగే మూడవది ఆత్మ తండ్రి కార్యాలను బట్టి ఆయన పోల్చదగిన వాడు, నేను ఎరుగుదునని సంఘం తెలియచేస్తూ ఉంది. అలాగే ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు ఎలాగూ ప్రత్యేకమైన వాడో ప్రత్యక్షపరచబడినటువంటి బైబిల్ విషయం కూడా ప్రత్యేకమైనదే. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యేకమైన వాడు, విశేషమైన వాడైనట్లుగా, దేవుడు విశేషమైన వాడైనట్లుగా బైబిల్ విషయం కూడా విశేషమైనదే. ఎందుకు విశేషమయ్యా అంటే దేవుడు బయలుపరచడం బట్టి బైబిల్ విషయం విశేషమైనదే. దైవజనుడైన దేవదాసయ్య గారికి 1938 జనవరి 31న బైబిల్ విషయం బంగారు అక్షరాలతో బయలుపరచబడటం బట్టి బైబిల్ విషయం కూడా ఎక్కువే, ప్రత్యేకమైనదే. తండ్రి గారు ఆ యొక్క సందర్భంలో రాశారు ఆత్మీయ స్వస్థతలో, ప్రియమైన వారులారా, ఇది స్థాపించబడింది కాదు, దేవుడు బయలుపరిచింది. అందుకే తండ్రి గారు రాతతో రాయబడిన పుస్తకాలన్నిటి మీద ఓ మాట రాయబడుతుంది, ఇది దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరచబడిన బైబిల్ మిషన్ రాయబడుతుంది. కాబట్టి బయలుపరచడం బట్టి బైబిల్ మిషన్ ఎక్కువ. అలాగే ఆయన మీతో చెప్పిన చేయుడి అని అందరూ ఒక్క మాట మీద ముందుకు సాగడం బట్టి ఎక్కువ. మన పెద్దలైన వారు, ముఖ్యంగా మన కనిమినయ్య గారు, అయ్యా ఇవిగో డేట్లు అని వారు ప్రకటన చేయగానే ఇదిగో ఈ స్థలానికి మనందరం రావడం బట్టి ఆయన మీతో చెప్పిన చేయుడి అనే మాటని బట్టి బైబిల్ విషయం ఎక్కువే. అలాగే దేవుని బిడ్డలారా, సన్నిధి కోటాలను బట్టి బైబిల్ విషయం ఎక్కువే. దేవుడు కనబడతారు, దేవుడు మాట్లాడతారు, ఈ అనుభవాన్ని బట్టి బైబిల్ విషయం ఎక్కువే. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. ఇదిగో బైబిల్ మిషన్ వారికి దేవుడు కనబడతారంట, దేవుడు మాట్లాడతారంట అని హేళన చేసేవారికి దేవదాసయ్య గారితో ప్రభు అన్నారు కదా, ఓ చరణం పాడుకుందాం. నేను చరణం పాడు, 72వ పాటలో బైబిల్ మిషను బయలుపరిచిన సంగతి నమ్మని వారు. బైబిల్ విషయం నేను బయలుపరిచిన సంగతి నమ్మని వారు ప్రాబల్య బోధలు విని నన్ను ప్రార్థన చేసి కనుగొనరాదా. హేళన చేసేవారి గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకే కనబడతారు, దేవుడు మీతోనే మాట్లాడతారు అని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కనబడి అందరితో మాట్లాడాలంటే ఈ మిషను విశ్వాసం అని మనం పాడుకుంటూ ఉన్నాం. కాబట్టి దర్శన అనుభవంలో బైబిల్ మిషన్ ఎక్కువ, దేవుడు బయలుపరచడం బట్టి ఎక్కువ. ఒక్క మాట మీద ఆయన మీతో చెప్పిన చేయుడి
యోహాను సువార్త 2:5 మాట ప్రకారం చేయడాన్ని బట్టి ఎక్కువ, సన్నిధి కూటాలను బట్టి ఎక్కువ, దేవుడు కనబడతారు, మాట్లాడతారు, అనుభవాన్ని బట్టి బైబిల్ విషయం ఎక్కువ, దర్శన అనుభవాన్ని బట్టి ఎక్కువ. అలాగే ప్రభునందు ప్రియమైన వారులారా, స్వస్తిశాలలు స్థాపన చేయడాన్ని బట్టి బైబిల్ మిషన్ ఎక్కువ. అనేక చోట్ల స్థాపించబడినప్పటికీ దేవదాసయ్య గారు ఎక్కడైతే స్థాపించారో అదే స్థిరముగా సాగుతుంది. గుంటూరులో ఏదైతే స్థిరం చేశారో, కాకానిలో దేన్నైతే స్థిరం చేశారో అదే సాగుతుంది. స్వస్తిశాలలు స్థాపన చేయడంలో బైబిల్ మిషన్ ఎక్కువ. పాపులకు పేదలకు సువార్త ప్రకటించడంలో బైబిల్ మిషన్ ఎక్కువ. అలాగే దయ్యములు వెలగొట్టడంలో బైబిల్ మిషన్ ఎక్కువ. అనగా దయ్యముల ప్రార్థనలు చేయడంలో బైబిల్ మిషన్ ఎక్కువ, దయ్యాలను వెలగొట్టే ప్రార్థనలు చేయడంలో. ఇదిగో ఈ మహోత్సవాలు చేయడాన్ని బట్టి బైబిల్ మిషన్ ఎక్కువ. ప్రభునందు ప్రియమైన వారులారా, అన్ని విషయాల్లో కూడా బైబిల్ మిషన్ ఎక్కువే. ఎందులో గొప్పదయ్యా అంటే అనుభవంలో గొప్పది బైబిల్ మిషను. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న బేతేలు గృహము కూడా గొప్పదే. ప్రభునందు ప్రియమైన వారులారా, ఏ దేవుడైతే దేవదాసయ్య గారికి బయలుపరిచారో ఆ దేవుడే ఆ దైవజనుణ్ణి బేతేలు గృహం తీసుకొచ్చారు. యెహోవాయే నిన్నిక్కడకు తీసుకొని వచ్చెను. ఆ మాటను బట్టే మనకు అర్థమవుతుంది ఇక్కడ మనం ఎందుకు ఉండాలో, ఈ పనికి నిర్వాహకులైన వారిని మనం ఎందుకు వెంబడించాలో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, అబ్రహాము గారు ఆదికాండం 12వ అధ్యాయంలో బలిపీఠము కట్టి ప్రార్థన చేశారు. బేతేలులో బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు అబ్రహాము గారు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాము గారు. అలాగే యాకోబు గారు బేతేలులో ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలుకు తండ్రి అయ్యాడు యాకోబు గారు. అలాగే ప్రభునందు ప్రియమైన వారులారా, బేతేలు విడిచి వెళ్ళింది నయోమి. బేతేలు విడిచి మోయాబుకు వెళ్ళింది నయోమి. ధనవంతురాలుగా వెళ్ళింది, రిక్తురాలుగా మారింది. సమృద్ధి కలిగింది అయి వెళ్ళింది, రిక్తురాలుగా మారిపోయింది. బేతేలుని విడిచి అక్కడి నుంచి బెత్లెహేము విడిచి మోయాబు వెళ్ళింది. బెత్లెహేము విడిచి మోయాబు వెళ్ళింది నయోమి. సమృద్ధి కలిగింది అయి వెళ్ళింది, రిక్తురాలుగా మారింది. కానీ ప్రభునందు ప్రియమైన వారు, ఆ బెత్లెహేములో ఉన్నటువంటి బోయాజు భాగ్యవంతుడయ్యాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, రూతు అనే సౌభాగ్యవంతురాలని సంపాదించుకున్నాడు. ప్రియమైన వారులారా, వధువు మోయాబు వెళ్ళి విధవయ్యింది. వధువు మోయాబు బెత్లెహేము విడిచి, వధువు అనబడే నయోమి బెత్లెహేము విడిచి మోయాబు వెళ్ళి విధవయ్యింది. విధవరాలైన రూతు మోయాబుని విడిచి బెత్లెహేము వచ్చి వధువు అయ్యింది. ఇదే బైబిల్ విషయం యొక్క అనుభవం అయి ఉన్నది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆ బేతేలు గృహమును మనందరము కూడా వెంబడించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి బేతేలు గృహము కూడా గొప్పదే. దేవుడు విశేషమైన వారు, బయలు విశేషమైనది, బేతేలు గృహం కూడా విశేషమైనది. ఈ అనుభవాలన్నీ మనం సంపాదించుకుని రాకడ మేఘం ఎక్కవలసిన వారమై ఉన్నాం. ప్రభు వచ్చింది మన కొరకే, మరలా వచ్చేది కూడా మన కొరకే. ప్రభు వచ్చారు నరావతారిగా మన కొరకు. ఆయన జన్మించారు, బోధించారు, అలాగే అద్భుతములు చేశారు, శ్రమ అనుభవించారు, మరణించారు, పునరుద్ధానమై లేచారు. 40 దినములు కనబడి ప్రభు మాట్లాడారు, పరమునకు వెళ్ళారు. మరలా ప్రభు మన కొరకు రానయ్యున్నారు. రానయ్యున్న ప్రభుని మనందరం కలుసుకోవాలి. ఈ మహోత్సవముల ద్వారా అటు ధన్యత దేవుడు మనెల్లరకు దయచేయునుగాక. ఆమేన్.